మీలో చాలామంది తెలుగులో సూపర్ హిట్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు కదా. చూస్తే మాత్రం నేను చెప్పే ఈ స్టోరీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ రీ ఎగ్జామ్ను ఎట్టకేలకు ఆదివారం రోజు పూర్తి చేశారు. ఎలాంటి పేపర్ లీక్ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. ప్రశ్నాపత్రాలను ఏకంగా యుద్ధ విమానాల్లో తరలించారు. చాలా పగడ్బందీగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఇంత చేసినా కేటుగాళ్ళు మాత్రం ఈసారి వేరే రూట్లో వచ్చి నీట్ రీ ఎగ్జామ్లో అలజడి సృష్టించారు. అచ్చు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో లాగనమాట. బీహార్లోని లఖీసరాయ్లో నీట్ యూజీ రీటెస్ట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిపీట్ అయింది. అసలైన అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాసేందుకు ఓ ముఠా ఏకంగా కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ను పరీక్షా కేంద్రంలోకి పంపించింది. అయితే మీకు డౌట్ రావచ్చు, బయోమెట్రిక్ ఉంది కదా అని. ఎస్, వీళ్ళు దాన్ని కూడా మేనేజ్ చేసేశారు. అదెలా అంటారా? ఎవరైతే బయోమెట్రిక్ తీసుకుంటున్నారో ఏకంగా ఆ కంపెనీ ప్రతినిధులతోనే ఈ ముఠా చేతులు కలిపింది. మీకు మరో షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఇదంతా చేసింది ఓ మెడికల్ స్టూడెంట్. ఈ నెట్వర్క్ వెనుక గయాకు చెందిన ఏఎన్ఎం మెడికల్ కాలేజ్ విద్యార్థి అర్పిత్ రాజ్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో 2024 నీట్ పేపర్ లీకేజ్ కేసులో కూడా సిబిఐ ఇతడిని విచారించింది. అతనితో పాటు పాట్నా మెడికల్ కాలేజీకి చెందిన థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థి మయాంక్ కశ్యప్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ తనిఖీలను పర్యవేక్షించే కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులు కూడా ఈ ముఠాతో చేతులు కలిపారు. దీంతో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగులతో సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మయాంక్ కశ్యప్ అనే మెడికో ఒక బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ హసన్పూర్ హై స్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడంతో పోలీసులకు మొదట అనుమానం వచ్చింది. అతన్ని పట్టుకున్న తర్వాత పోలీసులు లఖీసరాయ్లోని కేఆర్కే హయ్యర్ సెకండరీ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలపైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 7 నకిలీ అభ్యర్థులతో పాటు ఈ ఆపరేషన్తో సంబంధం ఉన్న మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. లోపలి వ్యక్తుల సహాయంతో అసలైన అభ్యర్థుల స్థానంలో బాగా చదువుకున్న వారిని కూర్చోబెట్టి పరీక్షా విధానాన్ని తారుమారు చేయడమే వీరి ప్రణాళిక అని విచారణలో తేలింది. ఈ దర్యాప్తులో మెడికల్, నర్సింగ్ రంగానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల పాత్ర బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన నర్సింగ్ విద్యార్థిని పూనం కుమారి మరొకరి స్థానంలో పరీక్ష రాస్తూ దొరికిపోయింది. అలాగే ఎయిమ్స్ రాయ్బరేలీ విద్యార్థి సౌరభ్ ఝా, ఢిల్లీలోని షాదరా మెడికల్ కాలేజ్ ఇంటర్న్ అమన్ అగర్వాల్, నలంద మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థి సంజీత్, అతని సోదరుడు కూడా పోలీసులకు ఇలాగే చిక్కారు. పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపడంతోనే వీరు పరీక్ష రాయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. ఇక నీట్ పరీక్ష సమయంలో మెడికల్ విద్యార్థులు క్యాంపస్లు వదిలి వెళ్లకూడదని, వారిపైన నిఘా ఉంచేందుకు కాలేజీల్లో ప్రత్యేక సెమినార్లు, క్విజ్ పోటీలు నిర్వహించాలని విద్యా సంస్థలు ఆదేశించినప్పటికీ ఈ అక్రమాలు జరగటం గమనార్హం. అయితే నిందితుడు మయాంక్ కశ్యప్ అనారోగ్యం నెపంతో కాలేజీ నుంచి తప్పించుకొని లఖీసరాయ్లో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం బీహార్ పోలీసులు ఈ నెట్వర్క్ వెనుక ఉన్న
పూర్తి ముఠాను పట్టుకోవడానికి, అలాగే ఈ నీట్ రీ ఎగ్జామినేషన్లో ఎంతవరకు అక్రమాలు జరిగాయో తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు.